హైదరాబాద్ సరూర్ నగర్లో అలకానంద్ ఆసుపత్రి వద్ద ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ధర్మేంద్ర ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కిడ్నీ రాకెట్ దందా వెలుగులోకి రావడంతో ఆసుపత్రిని సీజ్ చేశారు. కమిషన్ల మత్తులో అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి ఆసుపత్రులు పుట్టుకొస్తున్నాయని ధర్మేంద్ర ఆరోపించారు. ఇప్పటికైనా ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో దాదాపు 90% హాస్పిటల్స్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని ధర్మేంద్ర ఆరోపించారు. ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ డాక్టర్స్ కాలనీలో ఉన్నటువంటి అలకనంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నిన్న ఈ సర్జరీ ఏదైతే కిడ్నీ సంబంధించినటువంటి మార్పిడి సంబంధించినటువంటి సర్జరీలు చేశారు. ఇది పూర్తిగా వైద్య శాఖ నిబంధనల విరుద్ధంగా జరిగిందనేది నిన్న డిఎంహెచ్ఓ అదేవిధంగా పోలీస్ యంత్రాంగం నిన్న దాడులు చేపట్టి ఈ హాస్పిటల్ సీజ్ చేశారు. వాస్తవంగా ఈ ఉదంతం జరగడానికి కూడా ఈ జిల్లా సంబంధించినటువంటి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వైద్య శాఖ అధికారి వెంకటేశ్వరరావు హస్తం ఉందనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ యొక్క పనితీరుని పూర్తిగా పరిశీలించాల్సినటువంటి లేకుంటే నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారులు ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్కు వత్తాసు పలుకుతున్నారనేది మేము ఆరోపిస్తున్నాము. ఎందుకంటే ఇది కేవలం 9 పడకల ఆసుపత్రికి పర్మిషన్ తీసుకుని 30 పడకలు పైగా ఈరోజు ఆసుపత్రి నిర్వహణ జరుగుతుంటే ఈ వైద్య శాఖ అధికారులు ఎందుకు స్పందించలేదని చెప్పి మేము ఆరోపిస్తున్నాము.